హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ రోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను అన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే సీతాఫలాలు అన్నమాట. అవి అయితే చెట్లు వచ్చేసి మా పెళ్లి కాక ముందు నుంచి ఉన్నాయి. నేను వచ్చినప్పుడు మాత్రం కొంచెం చిన్నగానే ఉండే, కానీ ఇప్పుడైతే పెద్దగా అయిపోయాయి. మా పెళ్ళి అయితే వరకు 7 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా పెద్దగా అయిపోయాయి. మేము సీతాఫలాలకైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంటి దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇక అవే తింటాము. మా పిల్లలకి కూడా అవే ఇస్తాము. వేరే వాళ్ళు వచ్చైతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు. ఇక వాళ్ళకైతే మాకైతే ఇప్పుడైతే ఉన్నాయి, కానీ కోతులు మాత్రం బాగా తింటున్నాయి అన్నమాట. ఇక వాటికి అయిపోతున్నాయి. ఇక అసలు మాకు ఉంటాయో లేదో కూడా అసలు అర్థం కావట్లేదు. కోతులు అయితే అంత అంగడి చేస్తున్నాయి అన్నమాట. అడవి కొంచెం దగ్గర ఉండడం వల్ల కోతులు అన్ని వస్తున్నాయి. మక్కలు వేసినా కూడా మక్కలు కూడా ఉంచడం లేదన్నమాట. సీతాఫలాల చెట్లు 4 చెట్లు ఉండే, కానీ మా ఆయన అయితే ఒకటైతే నరికేశాడు. ఇప్పుడైతే 3 ఉన్నాయి. కోతులు పక్షులు తినంగా మిగిలితే మేము మాత్రం తింటాం, లేకుంటే లేదు. ఒకవేళ ఉంటే మాత్రం కోసినప్పుడు అయితే మీకైతే వీడియో చేసి చూపిస్తాను. ఉన్నావా లేవా, మరి కోసాడా లేదా మా ఆయన అనేది మీకైతే తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. ఇక అంతలోనే నా ఊడవడం అయితే అయిపోయిందండి. ఊడవడం అయిపోయిన తర్వాత వాకిలి మొత్తం అయితే ఊడ్చేసుకున్నాను అన్నమాట. వాకిలి ఊడ్చిన వెంటనే మా పిల్లలు అయితే నిద్ర లేచారు. వాళ్ళు నిద్ర లేచిన వెంటనే ఏడవడం అయితే స్టార్ట్ చేశారు. ఏడవడంతో ఇక నేనైతే వాళ్ళకైతే ఆడుకోవడానికి అయితే ఏమైనా ఇచ్చేసి తినడానికి అయితే ఏమైనా పెట్టేశాను. ఇక ఏడవడం ఆపేసి తినడం ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇక వాళ్ళు అలా చేయడంతో నేనైతే గిన్నెలు అయితే బయట వేసుకొని తోమేసుకున్నాను. ఇక మా ఇంటి ముందు చెట్టు ఉంది కదా, అదైతే కాకర చెట్టు అన్నమాట. ఈ కాకర చెట్టు అయితే చాలా కాయలు అయితే కాసేసింది. కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చాము, కొన్ని మేము తిన్నాము. ఇవైతే చాలా కాసాయి. మా ఆయన అయితే దీనికైతే పందిరి వేశాడు. చాలా చక్కగా కాసింది. తోరణం లాగా వచ్చేసింది అన్నమాట పందిరి చుట్టూ అయితే. ఇక మేమైతే వీటిని ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇస్తాం. ఎవరైనా కొనుక్కొని వెళ్ళాలంటే కొనుక్కొని వెళ్తారు, లేకుంటే మేమే తింటాం అన్నమాట. మిగిలినవి అయితే వీడియో చూస్తున్న వారు అనుకోవచ్చు మీ పిల్లలు ఎక్కడ అని. మా పిల్లలు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటారన్నమాట. అక్కడే ఆడుకుంటారు. ఏమైనా ఆకలి అయినప్పుడు మాత్రం మా అన్న దగ్గరికి వచ్చి అయితే అమ్మ ఆకలి అవుతుందని చెప్తారు. వాళ్ళైతే మా పిల్లల దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్తూ ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. మరి ఎక్కువ దూరం కూడా ఉండదండి, చాలా దగ్గరే ఉంటారు. అంటే మా ఇంటి ముందు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి వెనకాల మా ఇల్లు అన్నమాట. దగ్గర దగ్గర ఇట్లా చూసామంటే వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు చూస్తారంటే మేము కనిపిస్తాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మా ఇల్లు వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నది కూడా వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉందా అని అనుకుంటారు అన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే షాక్ అయిపోతారు. అసలు కనిపించదు మా ఇల్లు, వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నది అసలు కనిపించదు అన్నమాట. గిన్నెలు తోమడం అయితే అయిపోయిందండి. గిన్నెలు తోమిన వెంటనే మా పిల్లలు అయితే వచ్చేసారు. వచ్చేసి అయితే మట్టి తీసుకొని అయితే వచ్చేసి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఎలా ఆడుకుంటున్నారో చూడండి, చూపిస్తాను మీకైతే. మా పిల్లలు అల్లరి చేసినంత సేపు అయితే చాలా అంగడి చేస్తూ ఉంటారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారో. మా చిన్నోడు మా పెద్దోడు అన్నమాట. ఇక ఆ తర్వాత చాలా వర్షం పడింది. వర్షం పడడంతో వీడియో తీయడం అయితే ఆపేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.